ఏంటంటే తమ కుటుంబం తప్ప ఇతర సమాజం ఎటన్న పోని అని ఆలోచన చేయొద్దు దయచేసి. ఇగో ఇప్పుడు ఈ ప్రభుత్వ స్కూల్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇద్దరు టీచర్లు ఉన్నారు, ఒక అటెండర్ ఉన్నాడు. ఇద్దరు టీచర్ల శాలరీలు, ఒక అటెండర్ శాలరీలు, సంవత్సరానికి మెయింటెనెన్స్ అంతా కలిసి నాకు తెలిసి ఆ తర్వాత మిడ్ డే మీల్స్, బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందో రాగి జావనా సరే వస్తుందో రాలేదో ఆ ఖర్చు. మిడ్ డే మీలు అంటే మధ్యాహ్న భోజనం, టీచర్లు శాలరీ, మనకు ఒక అటెండరు, దీనికి ఒక మెయింటెనెన్స్, దీనికి ఒక పేరు మీద అంత కథ. దీని బడ్జెట్ పేరు మీద సంవత్సరానికి 30 లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. సంవత్సరానికి 30 లక్షలు ఖర్చు పెడుతుంది. సుమారు 15 మంది పిల్లలు వస్తున్నారు. మీరు లెక్కేయండి క్యాలిక్యులేటర్ తీసి. 30 లక్షలు డివైడెడ్ బై 15 మంది, 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం ఒక్క పిల్లవాని మీద. ఒక్క పిల్లవాని మీద 2 లక్షలు ఖర్చు చేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లవానికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఒక్క పిల్లవాని పేరు మీద 2 లక్షలు ఖర్చు చేస్తుంది. 2 లక్షలు ఖర్చు చేస్తూ కూడా మనం చదువుకునే అవకాశం లేకపోతే ఎట్లా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన గిట్టే ఏం చేసిందంటే చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయని చెప్పి దీన్ని వైండప్ చేసేసేయాలి, ఈ స్కూల్ అనేది మెర్జీ చేసేసేయాలని చెప్పి ఆయన విద్యాశాఖ రివ్యూ పెట్టి ఆయన చెప్పి 4250 బడుల మూత అని వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్ లైటింగ్లా. ఎందుకు చేస్తున్నామంటే రేషనైజ్ చేస్తున్నా, ఈ స్కూళ్ళలో పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. నేను వెంటనే ప్రెస్ మీట్ చెప్పిన హైదరాబాద్లో, కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అంటే బడులు మూసుడు బారు తెరుచుడేనా? బంగారు తెలంగాణ అంటే 100 మందికి ఒక బెల్ట్ షాపు, 1000 మందికి ఒక వైన్ షాపు, 3000 మందికి ఒక బార్ షాపు. ఇదా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అంటే బిడ్డల భవిష్యత్తును బంగారు చేయడమే బంగారు తెలంగాణ. బడులు మూస్తేనే భర్తం అని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. తర్వాత దెబ్బకే వెనకకి తీసుకుని నేను ఇలాగనే ప్రతిపక్ష వాళ్ళు న్యాయమంటే స్టేట్మెంట్ ఇచ్చారు. బంగారు తెలంగాణ అంటే బడులు మూసుడు బారులు తెరుచుడు. ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండే అప్పుడు కేసీఆర్ అన్నాడట, ఏమైనా జాదుల శ్రీనివాస్ గౌడ్ నీకేమైనా పరిచయం అంటే, నాకు పరిచయం సార్, జర్ర బిచ్చుకరావా పిల్లగాని ఏమో ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయన స్టేట్మెంట్ పట్టుకుని ప్రతిపక్షాలని నేను ఎందుకు ఇచ్చినా కేసీఆర్ మీద కోపంతో కాదు. మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మళ్ళా మనం చదువుకోకపోతే మన తాత ముత్తాతల కాలంలో ఎట్ల కాడ దొడ్ల కాడ ఎట్లా జీతాలు ఉన్నామో, ఎట్లా ఎట్టి చేసినామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎట్లా జీతాలుండి ఎట్టి చేసినామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుమ్మరి పని చేయాలి, మంగళ పని చేయాలి, సాకలలో పని చేయాలి, గౌండ్లలో పని చేయాలి, బర్రెపాలు విండాలి. ఈ పనులు మాత్రం తప్ప మనం చదువుకోవడానికి అవకాశం ఉండదు. చదువు అనేది ఎవడు దొంగిలించలేనిది. చదువు అనేది మన జ్ఞానాన్ని పెంచేది. కాబట్టి చదువుని తేలికగా తీసుకోకండి. నేను అంటున్నా, అవమానపరచుడు కాదు, కానీ ఇంకా ఈ కార్యక్రమం వేరే కార్యక్రమం పెట్టినాం అనుకో, అయ్యో వాళ్ళు ఒక్కనే ఉన్నారా, కాలనే పిలుస్తారు, మేము లేవా అంటారు. అరే బడికాడ ఒక మంచి మీటింగ్ జరుగుతుందంటే బడికాడ ఏముందిరా, బడికాడ ఏం లేదని నువ్వు తక్కువ ఆలోచించే నీ బతుకులు మారతలేవు. నీ బతుకులు మారాలంటే ముందుగా బడికి రావాలి. అందుకనే ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలకు శాంక్షన్ చేయించాలని తెలిసింది. అవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి మాట్లాడుకున్నాం, పెద్ద సమస్యలు ఏం కాదు అన్నారు. చాలా మంది ఏమన్నారంటే, అరే జాదుల శ్రీనివాస్ గౌడ్ కోతారానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేయించిండు, అది పోయిందట అని సంకలు గుద్దుకుంటారట మనుల్ని. చాలా సంతోషం. రెసిడెన్షియల్ పాఠశాల ఉంచిన ఆడు అప్పుడే పోయింది, వెనమకాయనే పోయింది, ఎమ్మెల్యే గారు వెనమకాయనే తీసుకుపోయిండు. ఇదా పద్ధతి? ఇంత సంతోషపడుతున్న వచ్చిన ఓడన్నా రెసిడెన్షియల్ స్కూల్ పోయిందంటే బాధపడాలి. సంతోషపడితే వచ్చేది ఏముంది? ఇప్పుడు ఇక్కడ చల్మెడ ఉంది, నేను అలా పేర్లు చెప్పాను. ఒక ఆయన ప్రైవేట్ స్కూల్ కట్టుకుంటుండే, ఒక పటేల్. ఇంకొక ఆయన ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కట్టుకుంటుండే. ఎందుకు వసూలు చేద్దాం? ఇప్పుడు నేను తలుచుకుంటే ఒక ప్రైవేట్ స్కూల్ కట్టలేనా? ఒక ప్రైవేట్ కాలేజీలు పెట్టలేనా? ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీలో లీడర్లు మొత్తం డిగ్రీ కాలేజీలు, బీడీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకుని కోట్లకు పడిగెత్తారు. మరి నేనెందుకు గవర్నమెంట్ కళాశాల